శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం. ఈ రోజు శుభదినం, సూర్య ఉదయమే ఆదివారం. ఈ ఆదివారం ప్రత్యేకంగా ఉండబోతుంది. సంతోషమైన గెట్ టుగెదర్ ప్రోగ్రాం చేసుకోవచ్చు. ఆత్మీయులతో సంతోషంగా సమయం గడుపుతూ మాట్లాడుతూ ఎంతో ఆనందకరాన్ని ఇస్తుంది. ఎక్కువగా ఈ రోజంతా ప్రేమతో కలిగిన కుటుంబీకులతో సంతోషంగా ఉండడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎప్పుడు బిజీగా, ఎప్పుడు మానసిక ఒత్తిడిగా తిరుగుతున్న మీరు తల్లితో కానీ, అలాగే మీ కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయం గడిపి వాళ్ళ ఆనంద క్షణాలని మీరు స్వీకరించి వాళ్ళకు కావలసిన కొన్ని కోరికలను కూడా నెరవేర్చే అవకాశం ఒక ఇంటి యజమానిగా మీకు ఈరోజు కర్తవ్యంగా పని చేయగలుగుతారు. ఎప్పుడూ చాలామంది తిరుగుతూ ఉంటారు, చాలా బిజీగా, చాలా మానసిక ఒత్తిడితో ఉంటారు. కానీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం కానీ, మొదలు క్షణాలు అనేది కొద్ది సమయమైనా వాళ్ళకు గుర్తింపు ఉండేలాగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా మనం బయట ఆర్థికంగా కానీ, భౌతికంగా కానీ, వ్యాపార రంగంలో ఉన్నవారు, ఉద్యోగంగా ఉన్నవారు చాలా తీవ్రంగా శ్రమిస్తూ ముందుకు వెళ్తున్న ఈ సమాజంలో ప్రత్యేకంగా మన కుటుంబానికి మనం కావలసినది సదుపాయాలు చేసిన తర్వాతనే మనకు ప్రత్యేకంగా ఆనందాన్ని కలిగిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ప్రేమలో ఉన్న వారికి చాలా ఆనందంగా ఉంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు. భార్యాభర్తలు కానీ, అలాగే అన్న చెల్లెళ్ళు కానీ, అలాగే ప్రేమించే వాళ్ళు కానీ చాలా ఆనందకరమైన రోజు ఈరోజు. మనసులో ఉన్న చాలా పాత కోరికలన్నీ కూడా ఈరోజు వెలువడొచ్చడం, దాని ద్వారా వాళ్ళకి ప్రేమలో మనోబలాన్ని, వికాసాన్ని పెంపొందించే అవకాశం ఈరోజు ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అలాగే భరణి నక్షత్రం కదా, శుక్ర నక్షత్రం అంటేనే ఈ తులారాశికి అధిపతి కలిగిన వ్యక్తి. అందువల్ల ఉగ్ర రూపంగా ఉంటాడు. అందువల్ల చాలా వేగంగా మాట్లాడతారు, దురుసుగా ఉండగలుగుతారు, పనులపైన వేగవంతం చేస్తారు, పెద్ద మనుషులతో మాట్లాడి పరిష్కార మార్గాలకి ఎత్తుకోగలుగుతారు. అలాగే ఆర్థిక విషయాల్లో, డబ్బుల్లో ఎక్కడైనా మనం ఇచ్చిన చోట తిరిగి పొందడానికి మీరు చేసే ఆలోచనలు చేసి పెట్టుకున్న కొన్ని ప్లాన్ ప్రకారం మీరు డబ్బులు తెప్పించుకోవచ్చు. ఇది ఈరోజు ఉన్న గ్రహస్థితుల్లో ప్రత్యేకమైనది. అలాగే 5వ ఇంటిలో రాహువు, 11వ ఇంట్లో కేతువు. ఎంతో తెలివిగా సంపదనని పెంపొందించాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్న ఏదో ఒక రూపంలో మీకు ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆరోగ్యపరమైన అనుకోని ఖర్చులు తీవ్రంగా అవ్వడం, అలాగే కుటుంబపరమైన విషయాల్లో, వాణిజ్య సదుపాయాల విషయాల్లో కూడా తీవ్రమైన కొన్ని నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో, ఆత్మధైర్యంతో ఉంటున్న మీరు ఎన్నో మార్గదర్శకాలని ఎంచుకొని ముందుకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు భాగ్యరాశిలోకి సూర్య భగవానుడు, బుధుడు, గురువు చాలా అనుకూలంగా ఉన్నారు. అలాగే ఇప్పుడే మనకు అదృష్ట యోగం అనేది వచ్చింది. చాలా మందికి విద్యార్థులకి విదేశీయాల్లో చదవాలి, చాలా చోటకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా విదేశీయ విద్య అనుకూలిస్తుంది. చాలా మందికి ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా అనుకూలత లేక చాలా బాధపడుతున్నారు. ప్రత్యేక దృష్టితో ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతిరోజు మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందగలుగుతారు. అలాగే గవర్నమెంట్లో పరీక్షల కోసం గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా సెలెక్ట్ అవ్వడానికి ఈ రోజు నుంచి మన తులారాశి వారికి అదృష్ట యోగం వచ్చినది. అన్ని చోట్ల వాళ్లకు విజయం కలిగే రోజుగా చెప్పబడచ్చు. రవి బుధుడు కలిస్తే రవి బుధాత్య యోగం అనేది కలిగించే యోగాల్లో అది ఒక యోగం. అందువల్ల గురువు ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, సినిమా రంగంలో ఉన్న వారికి కానీ ప్రత్యేకంగా వాళ్ళ జీవితంలోనే ఒక అడుగు ముందుకు వెళ్ళి అనుకున్న ఎన్నో రోజులు వాళ్ళ కోరికలు అది కొన్ని ఉంటాయి. ఆ కోరికలు నెరవేరాలంటే ఒక పదవి నుంచి ఇంకొక పదవి అలంకరించడం కానీ,
చాలా రోజులుగా సినీ రంగాలలో ప్రయత్నాలు విఫల్యం చెందిన వ్యక్తి కూడా ఉన్నత స్థానానికి రావడం జరగబోతుంది. ఈరోజు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేవాళ్ళు కానీ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టాలి అని అనుకున్న వారు ప్రత్యేకంగా పెట్టచ్చు. మీకు చాలా సంతోషకరంగా ఉంటుంది. దానివల్ల రాబోయే సంవత్సరాలలో మనకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రశాంతత వాతావరణం ఉంటుంది. పై అధికారులలో మంచి ఫలితాలను ఎదురు చూడొచ్చు. అలాగే మీ కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువ సమయం గడిపి ఆనందకరమైన విషయాలు చేయగలుగుతారు. అలాగే ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు నూతన వ్యాపారాలు గురించి ఆలోచనలు చేసి సంపూర్ణమైన విజయం పొందే అవకాశం మీకు కలుగుతుంది. ధనప్రాప్తి ఎక్కువగా రావడం అనేది కూడా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకమైన విషయాలలో, కుటుంబపరమైన విషయాల్లో నూతన గృహాని కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా నూతన గృహం అనేది మీరు కొంటారు. అలాగే నిర్మాణ పనులు కూడా చేసి మీరు మంచి స్థాయికి మీ కుటుంబానికి ఆనందకరమైన శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. వివాహ వేడుకలు అనేది కుటుంబంలో జరుగుతుంది. సంతాన ప్రాప్తి, చాలా మందికి సంతానం లేక తులారాశి వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. రాగి చెట్టు, వేప చెట్టు, నాగదేవత ప్రదర్శన ప్రతి మంగళవారం 9 మంగళవారాలు చేయగలిగితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న విజయాలు సాధించాలంటే దైవ అనుగ్రహ పూజలు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఉద్యోగ రీతిగా ఉన్న స్త్రీలకి ప్రత్యేకంగా పదవిని అలంకరించబోతారు. ఉన్నత పదవిని అలంకరించే రోజుగా ఉంటుంది. వ్యాపార రంగం గురించి ఎక్కువ ఆలోచిస్తూ వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోవాలని అనుకున్న వారు కూడా విజయం పొందే అవకాశం ఉంటుంది. తులారాశికి ఈ రోజుటికి గోచార ఫలితం 90% చాలా బలంగా ఉంది. ఎక్కువగా ఉగ్ర రూపంలో కలుగుతున్న భరణి నక్షత్రం వల్ల శత్రువులు లేదా మనల్ని ఇబ్బందులు కలిగించిన వాళ్ళు కొద్దిగా విమర్శనలు కానీ ఎదురుపడే అవకాశాలు ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్రేకానికి లోను కాకుండా ప్రత్యేకమైన దృష్టితో ఆలోచనలు మార్చుకొని జాగ్రత్తగా ఉండండి.